ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, కొరియర్ పార్సల్, డిజిటల్ అరెస్టులంటూ సైబర్ నేరస్తులు బ్యాంకు ఖాతాల్లో డబ్బున్న వారినే ఎలా ఎంపిక చేసుకుంటున్నారు? వ్యాపారులు, విశ్రాంత ఉద్యోగుల జాబితానే ఎందుకు సేకరిస్తున్నారు? వీరినే లక్ష్యంగా చేసుకొని దర్జాగా ఎలా మోసగిస్తున్నారు? ఈ సైబర్ మోసాలపై లోతుగా దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ పోలీసులు కొత్త కోణం గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో కాసులకు కక్కుర్తి పడే మేనేజర్లు, సిబ్బందిని ఏజెంట్లుగా మార్చుకుంటున్నట్లు తెలుసుకున్నారు. బ్యాంకుల్లోని ఇంటి దొంగల సహకారంతో ఖాతాదారుల కస్టమర్ ఐడెంటిఫికేషన్ ఫైల్ సేకరిస్తున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు అధిక మొత్తంలో నగదు కాజేస్తున్న కేసుల్లో డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న నేరం ఒకటి. మీ పేరుపై ఆధార్ నెంబర్తో విదేశాలకు పార్సిల్ వెళ్తుందని, లేదా తీవ్రవాదులకు ఫండింగ్ చేశారని, మనీ లాండరింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారని, ఇలా చాలా పేర్లతో సైబర్ నేరగాళ్లు బాధితులను భయపెడుతున్నారు. కేసు దర్యాప్తు పూర్తయ్యేంత వరకు మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం, మా అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేస్తే తీసుకెళ్లేందుకు మీ ఇంటి గుమ్మం వద్దనే మా వాళ్లున్నారంటూ సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడుతూ కోట్లు కాజేస్తున్నారు. అయితే డిజిటల్ అరెస్టు పేరుతో జరిగే నేరాలు ఎక్కువగా వృద్ధులు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులపైనే జరుగుతున్నాయి. పలు కేసుల దర్యాప్తుల్లో భాగంగా పోలీసులు కీలక అంశాలను గుర్తించారు. కుటుంబానికి ఏమవుతుందనే భయం, పోలీసు కేసుల పట్ల అవగాహన లోపంతో మాయగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. డబ్బు పోయినా పరువు దక్కుతుందనే ఉద్దేశంతో అడిగినంత ఇస్తున్నట్లు చెబుతున్నారు. మన యొక్క ఇన్ఫర్మేషన్ను థర్డ్ పార్టీ ద్వారా సేకరించి మన యొక్క ఆధార్ కార్డు మనీ లాండరింగ్ కేసులో, నార్కోటిక్ డ్రగ్స్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి, అదేవిధంగా మేము ముంబై పోలీసులమని చెప్పేసుకొని సడన్గా యూనిఫామ్లో ఉన్న పోలీసులు మనకు వీడియో కాల్ ద్వారా మనకు ఫోన్లు చేసి మన యొక్క మీ యొక్క ఆధార్ కార్డు కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసుకొని మనని నమ్మబుస్తారు. మనకు తెలియకుండానే వాళ్ళ యొక్క మాటలు నమ్మి మనము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. మేము ఈ కేసు నుంచి బయటపడటం ఎలా అని చెప్పేసుకొని మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తామో వాళ్ళు కొత్త అమౌంట్ సెక్యూరిటీ డిపాజిట్ కింద కట్టండి మీరు అని చెప్పేసుకొని వాళ్ళ ఒక అకౌంట్ నెంబర్ మనకు ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ఈ కేసు అయిపోయిన తర్వాత మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాము, ఈ అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ చేస్తామని చెప్పేసుకొని చెప్తారు. మనం ఆ విషయాలు నమ్ముతాము. నమ్మేసుకొని మన యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు, మన యొక్క రికరింగ్ డిపాజిట్లు, ఇంకేమైనా మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనం విత్డ్రా చేసేసుకొని వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇటీవల హైదరాబాద్లో నివాసముంటోన్న ఏపీ ఎమ్మెల్యేను ఇదే తరహాలో భయపెట్టిన కేటుగాళ్లు 1.07 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఎన్నో ఏళ్లు వ్యాపారం చేసి విశ్రాంతి తీసుకుంటోన్న వ్యాపారిని ముంబై పోలీసులమని వాట్సాప్ వీడియో కాల్ చేసి బెదిరించారు. ఆయన పేరిట ముంబై నుంచి బ్యాంకాక్కు అక్రమంగా రవాణా అవుతున్న ఎండిఎంఏ, పాస్పోర్టులు, ల్యాప్టాప్లు గుర్తించామని, ఇళ్లు కదలకుండా డిజిటల్ అరెస్టు అస్త్రం ప్రయోగించారు. ఇంట్లో వాళ్లకు ప్రమాదం జరుగుతుందని భయపడిన అతడు మాయగాళ్లడిగిన 7 కోట్లు చెల్లించారు. వారం రోజుల తర్వాత కుమారులకు విషయం తెలియటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల బ్యాంకు ఖాతాల్లో నగదుతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు, వ్యక్తిగత రుణాలు తీసుకుని సైబర్ నేరస్తులు సూచించిన ఖాతాల్లో జమ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అక్రమాలతో సంబంధం లేదని నిర్ధారణ అయ్యాక తిరిగి ఆ డబ్బు ఖాతాల్లో జమ చేస్తామనగానే బాధితులు నమ్మేస్తున్నారు. రోజులు గడుస్తున్నా తమ ఫోన్కు స్పందించకపోవటం, నగదు రాకపోవటంతో మోసపోయినట్టు గ్రహించి ఫిర్యాదు చేస్తున్నారు. బ్యాంకుల్లోని ఇంటి దొంగల సహకారంతో కేటుగాళ్లు ఖాతాదారుల కస్టమర్ ఐడెంటిఫికేషన్ ఫైల్ సిఐఎఫ్ సేకరిస్తున్నారు. వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ పర్సన్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని? సో దానికి పెద్ద లాజిక్ ఏం అవసరం లేదు. చాలా ఈజీగానే తెలుసుకోవచ్చు ఎవరి దగ్గర కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉందని. ఎలా అంటే మనం వెళ్ళే ఈవెంట్స్ అయినా కావచ్చు, మనం చేసుకున్న సబ్స్క్రిప్షన్స్ అయినా కావచ్చు, దాన్ని బట్టి మనం ఫైనాన్షియల్గా ఎట్లున్నాము, మనం ఏ విధంగా ఎట్లాంటి సబ్స్క్రిప్షన్స్ మనం తీసుకుంటున్నాము దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్, మీరు ఒక మాల్కి వెళ్ళారు, ఓకే, అక్కడ ఎక్కడైనా మీ నంబర్ రాశారంటే కొంచెం వరకు తెలిసిపోతుంది ఇతను మాల్కి వచ్చారంటే ఒక ఫైనాన్షియల్ లెవెల్ ఉన్న పర్సన్ అని. ఆ మాల్లో మీరు ఏదైనా గేమ్ ఆడారు, ఏదైనా స్పోర్ట్స్ ఆడారు, అక్కడ ఒకటి తెలిసిపోతుంది. మీరు యొక్క కౌంటర్ టికెట్ తీసుకున్నారు,
ఎట్లాంటి ఫుడ్ ఆర్డర్ చేశారు అక్కడ కూడా తెలిసిపోతుంది మీరు ఎటువంటి ఫైనాన్షియల్ కండిషన్లో ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నారని తెలిసిపోతుంది. అలానే మీరు ఎక్కడైనా క్లబ్కి వెళ్ళినా కూడా ఆర్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా తెలిసిపోతుంది. మీరు వెళ్ళిన రెస్టారెంట్ బట్టి ఒక 3 స్టార్ రెస్టారెంట్కి వెళ్ళారా, 5 స్టార్ రెస్టారెంట్కి వెళ్ళారా, లేదా ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళారా, ఎక్కడైనా చెకింగ్ చేశారా, ఎయిర్పోర్ట్స్లో షాపింగ్ చేశారనుకోండి, అట్లా కూడా తెలిసిపోతుంది. కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ CIF ఇది బ్యాంకు ఖాతాలు, ఆర్థిక వివరాలను గుర్తించేందుకు కేటాయించే నంబర్. 11 అంకెలు గల నెంబర్ బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత రుణాల వంటి ఆర్థికాంశాలను లింక్ చేసే నంబర్. ఈ ఒక్క నెంబర్ ఆధారంగా ఖాతా వివరాలను భద్రపరిచే విశిష్ట సంఖ్య యూనిక్ నెంబర్. ప్రతి ఖాతాదారులకు CIF ఉండాలనే నిబంధన ఉంది. ఖాతాదారుడు నిర్వహించే వేర్వేరు బ్యాంకు ఖాతాలను ఒకే చోట గుర్తించేందుకు అనువుగా దీన్ని కేటాయిస్తున్నారు. బ్యాంక్ అధీకృత ఏజెంట్లు, క్రెడిట్ కార్డ్, ఇన్సూరెన్స్, బ్యాంకులను సాఫ్ట్వేర్ నిర్వహించే IT కంపెనీల వంటి థర్డ్ పార్టీలకు బ్యాంకు ఖాతాదారుల CIF నెంబర్లు ఇస్తారు. ఇలా అందిన సమాచారాన్ని కొందరు ఇంటి దొంగలు సైబర్ నేరస్తులిచ్చే కమిషన్లు, వాటాలకు కక్కుర్తిపడి విక్రయిస్తున్నట్టు అనుమానిస్తున్నామని నగరానికి చెందిన పోలీస్ అధికారి తెలిపారు. ఏదన్నా మీరు లోన్ తీసుకున్నారనుకోండి, హోమ్ లోన్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నేను రీసెంట్గా ఒకటి తీసుకున్నాను కాబట్టి నేను ఇంకా మంచిగా చెప్పగలుగుతున్నా. వెంటనే మీరు ఎప్పుడైతే ఆన్లైన్ దాన్ని అప్లై చేస్తారో వెంటనే మీ యొక్క డీటెయిల్స్ ఒక పర్సన్కి ఫార్వర్డ్ అవుతాయి. అతను ఏం చేస్తారు, హోమ్ వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇలా రకరకాల వెరిఫికేషన్ ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు అంతే జాబ్ ఎంప్లాయ్మెంట్ కూడా వెళ్తే మీరు ఒక 12 lakhs ప్యాకేజ్ ఉన్న జాబ్లో ఉన్నారు, లేదంటే ఒక అబౌట్ 20 lakhs ఉన్న ప్యాకేజ్ జాబ్లు ఉన్నారు. దానికి ఇప్పుడు కంపెనీ వాళ్ళు స్వయంగా ఎందుకంటే వాళ్ళ సర్వీసెస్ వేరే, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవన్నీ కాంప్లయన్స్ కాబట్టి కొన్ని కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ అని అవ్వచ్చు, లేదంటే థర్డ్ పార్టీ కంపెనీస్ అని అవ్వచ్చు, అవి ఇట్లా మేము బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంటాము అట్లాంటి సర్వీసెస్ కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు టైఅప్ అయ్యుకొని వాళ్ళ దగ్గర డేటా షేరింగ్ అని చేస్తుంటారు. వాళ్ళు ఎవరైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుంటారో వాళ్ళకి అంత ఐడియా లేకపోవడం వల్ల కొంచెం డబ్బుల ఆశతో డేటాని వాళ్ళు లీక్ చేయడము, లేదంటే ఎవరికైనా ఇచ్చేయడము జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచే ఎక్కువగా ఈ మోసాలు జరుగుతున్నాయి. రీసెంట్గా మనం చూసిన కేసులలో చాలా బ్యాంక్ మేనేజర్స్ కూడా వీటిని ఇన్వాల్వ్ అయి ఉన్నారు. CIF వివరాలను సేకరిస్తోన్న సైబర్ నేరస్తులు విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు, వయోధికులను ఎంపిక చేసుకుని డిజిటల్ అరెస్టుతో భయపెట్టి కోట్లు కాజేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఎవరైనా భయపడితే నమ్మొద్దని, వారికి నగదు బదిలీ చేయొద్దని పోలీసులు చెబుతున్నారు. డిజిటల్ అరెస్టు అనే పదం చట్టంలోనే లేదని తెలిపారు.